నమస్తే అన్న, మీ పేరు? రమేష్ అన్న. రమేష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మాల్ కూలి పనే చేస్తాను సార్ మీది ఏ నియోజకవర్గం సార్ ఇది? ఏంటి నియోజకవర్గం ఏ నియోజకవర్గం ఇది? తూర్పు నియోజకవర్గం ఉంది సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. మీ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరిలో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? ఇద్దరు పోటా పాటుకున్నారు కానీ ఇక్కడ టీడీపీ హవా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ వ్యక్తి చాలా మంచోడు, అంటే పార్టీ గురించి కాదు, ఆ క్యాండిడేట్ మంచోడు అనమాట. ఆయన దోచుకునే ఆలోచన ఉండదు, దాచుకునే ఆలోచన ఉండదు. ఎవరైనా సరే ఇంటి ముందు అడిగితే ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు అతను, మంచోడు అతను. ఏంటి సార్ ఈ ప్రభుత్వం ఎలా ఉంది? మీలాంటి పని చేసుకునే వాళ్ళకి అసలు ఎలా ఉంది? చాలా ఇబ్బందిగా ఉందండి, అందరికీ ఇబ్బంది. సామాన్య బతుకుడు వీలుగా లేకుండా ఉంది కదా, సామాన్యుడిగా ఉండటానికి వీలుగా ధరలు లేవు. ఎంతంత ధరల మీద చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇసుక ఒకటి లేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారు. మన రాష్ట్రంలో ఉండాల్సింది పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళిపోతున్నారు చాలామంది. దానివల్ల మరి ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందిగానే ఉందన్నమాట. దీనివల్ల అయితే మీరు ఇక్కడ వ్యక్తిని చూసి అయితే గద్దె గారు కొట్టేద్దాం. గద్దె గారికే వేస్తారండి, ఎందుకంటే వ్యక్తి పార్టీ కాదు కావాల్సింది, వ్యక్తి మంచోడు అనమాట. అదే గద్దె గారికే వేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న, మీ పేరు? ఎల్ బాలచంద్ర అన్న. బాలచంద్ర గారు ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్ అన్న. సార్ మీరు ఎక్కడ ఉంటారు? మీది అంటే ఇది రాణిగారి తోట, కృష్ణలంక సార్? రాణిగారి తోట అన్న. సార్ మీది తూర్పు నియోజకవర్గం సార్. మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో గద్దె గారు ఒక పక్కన, అవినాష్ గారు ఒక పక్కన పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది? గద్దె గారు ఎమ్మెల్యే ఎదుగా మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అన్న. ఆల్రెడీ సార్ గద్దె గారు ఎందుకు కావాలి? ఈ ప్రభుత్వం ఎలా ఉంది అసలు? ఈ ప్రభుత్వం అంటే ఏం లేదన్న, అభివృద్ధి చేసామంటున్నారు కానీ చేసింది ఏం కనిపించట్లేదు. రిటైర్మెంట్ వాళ్ళు కట్టామని చెప్పి అంటున్నారు, అది సగం వరకు కట్టేసేసారు. దానికి డబ్బులు శాంక్షన్ కానీ ఏదైనా కానీ గద్దె గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశారు. రిటైర్మెంట్ వాళ్ళు ప్రభుత్వం మారిపోయిన తర్వాత అయిపోయింది. అయిపోతే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అది పూర్తి చేయాల్సిందే. అదే వీళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళే చేసాము, నేనే కట్టాను సంకలాగా వేసుకుంటున్నారు. అదంతా ఒకటి కరెక్ట్. కట్టింది ఆయన కదా, పునాది చేసింది ఆయన, సగం వరకు కట్టించేశారు. తర్వాత మిగతా అది ఆగిపోయింది, మేము కట్టేసేసి మొత్తం మేమే కట్టాం, మేము ఎంత ఖర్చు పెట్టామని చెప్తున్నారు. సార్ ఈ ప్రభుత్వంలో అసలు మీ ఆటో డ్రైవర్లకు ఎలా ఉంది సార్? మీకు 10,000 ఇస్తున్నారంటున్నారు, ఎలా ఉంది మీకు? ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తాం అంటున్నారని. ఎలా ఇస్తున్నారు 10,000? సంవత్సరానికి మేము 42,343,600 కడుతున్నాం. వాహన మిత్ర 10,000 ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో 65 రూపాయలు కేజీ గ్యాస్ ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన వచ్చిన తర్వాత నుంచి 100 రూపాయలు గ్యాస్ రేట్ అయిపోయింది. మ్యాక్సిమం మేము రోజు 3 కేజీలు గ్యాస్ కొట్టించినా 3 నాలుగు రోజుకి 120 రూపాయలు అవుతుంది. నెలకు ఎంత అవుతుంది? 3,600 రూపాయలు నెలకు అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుందన్న? దాంట్లో మాకు వాహన మిత్ర ఇస్తుందంట 10,000 ఇస్తున్నాడు. సంవత్సరానికి మేమెంత కడుతున్నాం గవర్నమెంట్కి? కొంతమంది మా ఆటో డ్రైవర్లు అయినా కూడా, ఓనర్లు అయినా కూడా కొంతమంది డ్రైవర్లు ఇది ఆలోచించట్లేదు. వస్తున్నాను వాస్తవంగా కరెక్ట్గా మీరు కనుక ఇది కనుక ఆటో డ్రైవర్లు చూపిస్తే, నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోగలిగితే, మాకు 10,000 ఇస్తున్నాను సంకలాగా వేసుకోకుండా మన గ్యాస్ రేట్లు ఎంత పెరిగినాయి, మనం ఎంత గ్యాస్ కొట్టిస్తున్నాం రోజుకి, ఎంత తక్కువ చేసుకున్నా 3 లీటర్లు ఆయిల్ అవుతుంది కదా పొద్దున్న సాయంత్రం తిరిగిదామంటే అట్లా 120 రూపాయలు, 120 రూపాయలు ఎక్స్ట్రా. 120 రూపాయలు అంటే నెలకి ఎంత అయింది, సంవత్సరానికి ఎంత అయింది? మాకు ఇస్తుంది ఎంత సంవత్సరానికి వచ్చి 10,000 ఇస్తున్నాడు. 40,000 రూపాయలు మా దగ్గర తీసుకొని 10,000 ఇస్తున్నా అని చెప్పని సంకలాగా వేస్తే 10,000 ఎంతమందికి ఇస్తున్నాడు? 100 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, సపోజు 100 మందిలో 100 మందికి ఇస్తున్నాడు ఆటో డ్రైవర్లకి, 10 మందికి మాత్రమే ఇస్తున్నాడు. మిగతా 90 మంది ఆటో డ్రైవర్కి వాహన మిత్ర 10,000 ఇస్తున్నా అంటున్నాడు. నువ్వు వాహన మిత్ర ఇచ్చి అతను ఎలా ఉండాలి? ఆటో రికార్డ్స్ ఉన్నాయా, బండి కాగితాలు ఉన్నాయా, డ్రైవర్ లైసెన్స్ ఉందా, ఇవన్నీ చూసి నువ్వు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి స్టార్టింగ్ ఒకసారి 2 సార్లు అలా వేసేసి 3వసారి వచ్చేపాటికి మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏంటి, మీ అడ్రస్ ఎక్కడ, మీ డోర్ నెంబర్ ఎక్కడ? క్యాస్ట్ సర్టిఫికేట్తో పని ఏందన్న? డ్రైవర్కి నువ్వు ఇచ్చేటప్పుడు, వాహన మిత్ర డ్రైవర్కి ఇచ్చేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నీకు పని ఏంటి? దేనికి అంత అవసరమే ఉంది? ఇచ్చేది 10,000, తీసుకునేది మా దగ్గర 40,000. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శాంతిబాబు అండి, గోళ్ళ శాంతిబాబు. బాబు గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఎన్టీఆర్ జిల్లా టీఎల్డీసీ ప్రధాన కార్యదర్శి. సార్ మీరు ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం అండి? మాది 18వ డివిజను, ఇక్కడే ఉంటాం. సార్ విజయవాడ తూర్పు నియోజకవర్గం సార్ మీది. రాష్ట్ర వ్యాప్తంగా మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మీ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున గద్దె గారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరులో ఎవరు ఎన్నికైతే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరని మీరు భావిస్తున్నారు? గద్దె రామ్మోహన్ రావు గారు అయితే అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సొంత నిధులతో టిఫిన్ బళ్ళు కానీ, కూరగాయల బళ్ళు కానీ అన్నీ ఇస్తున్నారు. రిటర్నింగ్ వాళ్ళు కూడా ఆయనే కట్టించాడు. అది ఏం సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేమే కట్టాం, అంతా మేమే అభివృద్ధి చేసామని చెప్తున్నారు. ఇప్పుడు పుట్టింది ఒకరికైతే ముద్దాడేది వేరే వాళ్ళు అయితే అలాగా, అది కరెక్ట్ కాదు కదా. అభివృద్ధి జరిగినట్టే చెప్పాలా. అది ఓకే. ఎలా ఉంది సార్ ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? 5 ఏళ్ల పరిపాలనలో చండాలంగా ఉందండి.
ఆటో డ్రైవర్లు కానీ ఇతర టాపీ పని వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇసుక లేకుండా చాలా బాధపడ్డారు. పెయింటర్లు కానీ ఆటో వర్కర్స్ కానీ బిల్డింగ్ వర్కర్స్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. అది అదేంటి సార్, పథకాలు ఇస్తున్నాము 90% అభివృద్ధి చేసామని చెప్తున్నారు, మీరేంటి ఇలా అంటున్నారు? పథకాలు ఎవరికి ఇచ్చారండి? 100 మందిలో ఒకడికి ఇచ్చి పథకం ఇచ్చిందంటే కరెక్ట్ కాదు కదా. 100 మందికి ఇచ్చి పథకాలు ఇచ్చామని చెప్పండి, తప్పులేదు అందులో. మరి ఒక్కరికి ఇచ్చి 100 మందికి ఇచ్చామంటే ఎలా కుదురుద్ది? కుదరదు కదా, తప్పు కదా అది. సో ఇక్కడైతే గద్దె గారికి గెలుస్తారు. అవును, గద్దె గారే గెలుస్తారు. సార్ మీ పేరండి? నా పేరు వేజర్ల కాశీ అండి. కాశీ గారు ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్ని అండి. సార్ మీరు ఇది ఏ ఏరియా సార్? ఇది విజయవాడ ఈస్ట్ అండి. సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి. మీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ గారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఇద్దరు ఎవరు గెలిస్తే ఈ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వస్తే అందరికీ బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకు రావాలి? 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? 5 ఏళ్ల పరిపాలన చాలా సూపర్గా ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, రోడ్లు వేయడు, కంపెనీలు తేడు, 5,000తో సరిపెట్టుకోమంటాడు, లేదా బటన్ నొక్కుతానంటాడు. అది ఎంత మటుకు కరెక్ట్ అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. రాష్ట్రాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు సర్వనాశనం చేశాడు. మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని భరించడం సామాన్యుడిగా మా వల్ల అయితే కాదు. సో మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు, అవినాష్ గారు ఎవరు బెటరు? మా నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారిని మించిన వ్యక్తి సౌమ్యుడు. అతన్ని మించిన వ్యక్తి 175 నియోజకవర్గాల్లో ఉన్న ఏ ఎమ్మెల్యే సరిపోడు, అంత మంచి మనిషి. అందుకనే తూర్పు నియోజకవర్గం ప్రజలు ప్రతిసారి గద్దె రామ్మోహన్ రావుని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారు. ఈసారి కూడా మా నాయకుడు గద్దె రామ్మోహన్ రావుని ఖచ్చితంగా మినిమం 30,000 ఓట్ల మెజారిటీ పైన గెలిపిస్తారనేది మా అంచనా. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దుర్గారావు. దుర్గారావు గారు ఏం చేస్తుంటారు మీరు? ఏమి చేయను, ఇంటికాడే ఉంటారా? ఇంటికాడే ఉంటా. ఓకే అన్న, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి రాబోయే ఎన్నికల్లో ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? మా ఎన్నుకున్న ఏ పార్టీ వద్దు, ఒక గద్దరామ ముందుకు వస్తే రేపు ఆయన దేవుడు, రేపు చచ్చిపోయినా బతుకున్నా వచ్చి చూసి అంటాడు. ఎవరికి బాగుంటే నాకు ఇలా బాగా వచ్చినాయా, మా పిల్లడు బాగాలేడు, హాస్పిటల్ చూపింటే ఎంత ఫోన్ చేసి ఆ డాక్టర్తో మాట్లాడి ఆ డబ్బులు కూడా వస్తున్నా ఆయన పెట్టుకున్న దేవుడు గద్దరామ. ఓ పార్టీ కాడు, నువ్వు నడు చెప్పే మాట కాడు. ఎంతమంది అడిగిపోతున్నాడు, అన్న కానీ నాకు అన్నాడు పోతున్నాడు. పొద్దున్నైతే పనికింది, సాయంత్రం బ్యాండ్ అప్పుడు ఉంటున్నాడు. బ్యాండ్ ఆగిపోతే ఏమైంది, అన్నం తినకపోతే ఏమైంది? ఆడు కడుపు కదా 5 రూపాయలకి అన్నా కానీ పెట్టేవా దేవుడు. చంద్రబాబు నాయుడు దేవుడు అంటున్నావు, మరి ఆడుకోవచ్చుగా. నువ్వు జగన్ జీఎంఏ నేను కాదన్నా, అన్నా కానీ పెట్టిస్తే బాగుంటుందిగా. నీ పేరు చెప్పుకొని బతుకుతాడు కదా నువ్వు. ఏమ్మా నేను చెప్పిన అవసరం కనుక అన్నా కానీ ఉన్నాయి కడిపోయిన ఆడుకోతున్నాను చెప్పుకొని బతుకుతాడు. అది రాకుండా ఇది రాకుండా అమ్మ ఒడి కావాలి, అయ్య ఒడి కావాలి అట్లొస్తుంది. ఓడికి ఎత్తున్నాడా అది పార్టీ చెంపు ఒకటి ఎత్తున్నాడు, ఓడికి ఒకటిగా. చంద్రబాబు నాయుడు కూడా మాట గుడ్డోళ్ళు నేను బాగా చెప్తాను. 4 వేలు ఇస్తారు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ 3 వేలు ఎందుకు? ఏమన్నా ఇంతకాలం బతుకున్నా చచ్చిపోయాను ఒక్క మనిషి ఆడ. అది